బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమవుతోంది. ఈ భేటీకి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. ఎన్నికల హామీల అమలు, కులగణనపై విపక్షాల నుండి విమర్శల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో నష్ట నివారణపై చర్యలు చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. పద్మ, మరి కాసేపట్లో అయితే మాత్రం సిఎల్పి భేటీ జరగబోతుంది. మొత్తంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనబోతున్నారు. మొత్తంగా ఇప్పటికే దీపాదాస్ మున్షి కూడా అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాల అంశాలు కానివ్వండి, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధం కావాలి అనేటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే చూసినట్లయితే ఇటు కులగణన అంశాలు, అదేవిధంగా రిజర్వేషన్ల అంశాలకు కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి తీరును ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి అంశం పైన కూడా ఇటు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక పలు కీలకమైనటువంటి సూచనలు అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యేలకు చేయబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా 3 గంటల తర్వాత నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 9 గంటల వరకు కూడా విడివిడిగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి అయితే ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇటీవలే మనం చూసాము, ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశాన్ని నిర్వహించడం, పార్టీ పెద్దలను ఏ విధంగా కూడా కన్సల్ట్ చేయకుండా కూడా వారు ప్రత్యేకంగా కూడా సమావేశం ఏర్పాటు చేయడం, ఢిల్లీ పెద్దలను కలవాలనేటువంటి ఆలోచనలకు రావడం అనేటువంటి అంశాలు కూడా మనం చూసాము. మొత్తంగా ఇట్లా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో అవన్నీ కూడా కొంత ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి అంతర్గత కలహాలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఈ రోజు పూర్తిగా జరగబోతుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా సంసిద్ధం కావాలి అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా పలు కీలకమైన సూచనలు చేయబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి పద్మ. రైట్, థ్యాంక్ యూ తేజ.